మన తెలుగు రాజకీయ చరిత్రలో ఎందరో నాయకులు వచ్చారు, వెళ్లారు. కానీ కేవలం 31 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి దశాబ్దాల పాటు చర్చల్లో నిలిచిన ఒకే ఒక్క వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు. ఎన్టీఆర్ లాంటి ఒక సూపర్ స్టార్ను రాజకీయాల్లోకి ఆహ్వానించి పార్టీని అధికారంలోకి తెచ్చి చివరికి ఆయన్నే గద్దెదించి ఎన్టీఆర్ గురించి ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన నాదెండ్ల గారు గత కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ సడన్గా చనిపోయారు. అయితే అసలు ఆయనకు ఏమైంది, ఎలా చనిపోయారు? 1984లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన ఆ ఆగస్టు సంక్షోభం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు జరిగిన ఆ రాజకీయ కుట్ర వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? నాదెండ్ల భాస్కరరావు తన ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీలో దాచిన రహస్యాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నాదెండ్ల భాస్కరరావు ప్రయాణం ఎక్కడ మొదలైంది అని మనం వెనక్కి తిరిగి చూస్తే అది గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు దోనపూడిలో కనిపిస్తుంది. ఆయన 1935 జూన్ 23న పిచ్చయ్య మరియు వెంకాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన జన్మించిన సమయంలో సూర్యోదయం అవుతుండటంతో ఆయన అక్క ఆయనకు భాస్కరరావు అని పేరు పెట్టిందట. కృష్ణానది తీరాన ఉన్న ఆ పచ్చని పొలాల మధ్య ఆయన బాల్యం ఎంతో హాయిగా గడిచింది. అప్పట్లో దోనెపూడి ఒక సంపన్న గ్రామం. అక్కడ చదువుకోవాలంటే కిరోసిన్ దీపాల కిందే కూర్చోవలసి వచ్చేది. ఆయన తండ్రి క్రమశిక్షణ గల రైతు కావడంతో భాస్కరరావుకు చిన్నప్పటి నుండే లెక్కల పట్ల మక్కువ పెరిగింది. ఆ రోజుల్లో గ్రామంలో ట్రాక్టర్లు ఉండేవి కావు, కేవలం ఎడ్లబండ్లు మాత్రమే ఉండేవి. భాస్కరరావు తను చిన్నప్పుడు పొలాల్లో తిరుగుతూ కృష్ణా కాలువలో ఈతలు కొడుతూ ప్రకృతి ఒడిలో పెరిగారు. భాస్కరరావుకు రాజకీయాల పట్ల ఆసక్తి తన విద్యాదశలోనే మొదలైంది. 1952లో పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయినప్పుడు భాస్కరరావు ఒక విద్యార్థి నాయకుడిగా తన పాఠశాలలో పరీక్షలను బహిష్కరింపజేశారు. ఆ సమయంలోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు బీజం పడ్డాయి. ఉన్నత చదువుల కోసం ఆయన మచిలీపట్నంలోని నేషనల్ కాలేజ్లో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్లోని వివేక్ వర్ధిని కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసి ఈవినింగ్ లా కాలేజ్లో లా కూడా చదివారు. ఇక పుట్టపర్తి సత్యసాయిబాబా గారు స్వయంగా భాస్కరరావు వివాహాన్ని 1959లో లలిత గారితో జరిపించడం ఒక ఆసక్తికరమైన విషయం. ఇక మొదట న్యాయవాదిగా తన కెరీర్ మొదలుపెట్టిన ఆయన అనతి కాలంలోనే హైకోర్టులో పేరున్న లాయర్గా ఎదిగారు. భాస్కరరావు రాజకీయ ప్రస్థానం 1978లో అధికారంగా మొదలైంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఆయన మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత రాజకీయాల వల్ల ఆయన అసంతృప్తికి లోనయ్యారు. అప్పుడే ఆయనకు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అలా 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంలో నాదెండ్ల భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. ఆయనను ఎన్టీఆర్కు మెంటార్ అని పిలుస్తారు. ఎందుకంటే ఎన్టీఆర్కు రాజకీయాల పట్ల అంతగా అవగాహన లేని సమయంలో భాస్కరరావే పార్టీ రాజ్యాంగాన్ని, ప్రణాళికలను సిద్ధం చేశారు. అలా 1982 మార్చి 23న మధ్యాహ్నం 2:15 ఈ పార్టీ ఆవిర్భవించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ షూటింగ్ నుండి నేరుగా భాస్కరరావు ఇంటికే వచ్చేవారు. ఎన్టీఆర్ ఆకర్షణ, భాస్కరరావు రాజకీయ చతురత కలిసి 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టికరింపజేశాయి. అలా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగా భాస్కరరావు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎన్టీఆర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడంతో భాస్కరరావు అసంతృప్తి చెందారు. ఇక అసలు కథ 1984 ఆగస్టులో మొదలైంది. ఎన్టీఆర్ తన గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన సమయాన్ని భాస్కరరావు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కేంద్రంలోని ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుతో ఆయన ఒక రాజకీయ తిరుగుబాటు చేశారు.
అప్పటి గవర్నర్ రామ్లాల్ సహాయంతో 1984 ఆగస్టు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వార్త విన్న ఎన్టీఆర్ హుటాహుటిన అమెరికా నుండి తిరిగి వచ్చారు. ఎన్టీఆర్ తనతో ఉన్న ఎమ్మెల్యేల బలనిరూపణ కోసం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే ఉద్యమం మొదలైంది. విపక్షాలన్నీ ఎన్టీఆర్కు అండగా నిలిచాయి. చివరికి గవర్నర్ రామ్లాల్ను తొలగించి శంకర్ దయాళ్ శర్మను గవర్నర్గా నియమించిన కేంద్రం భాస్కరరావు రాజీనామా చేసిన తర్వాత ఎన్టీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా నియమించింది. కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న భాస్కరరావు తన హయాంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రిటైర్మెంట్ వయస్సును 55 నుండి మళ్లీ 58కి పెంచడం, పాల ధరలను తగ్గించడం వంటివందులో ఉన్నాయి. అయితే ఆయనను వెన్నుపోటుదారుడు అని ఎన్టీఆర్ వర్గం ముద్రవేసింది. దీనిపై స్పందించిన భాస్కరరావు తాను పార్టీని స్థాపించాను, ఎన్టీఆర్ దాన్ని తన సొంత కంపెనీలా వాడుకుంటున్నారు అని ఆరోపించారు. ఎన్టీఆర్ పదవి నుండి దిగపోయిన తర్వాత భాస్కరరావు కాంగ్రెస్లో చేరారు మరియు 1998లో ఖమ్మం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చాలా కాలం మౌనంగా ఉన్న ఆయన 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక భాస్కరరావు తన ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీని 2012లో విడుదల చేసినప్పుడు అది మరోసారి వివాదాస్పదమైంది. అందులో ఆయన ఎన్టీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిని అబద్ధాల పుట్ట అని టీడీపీ కొట్టిపారేసింది. తన మీద నెగటివ్ పాత్రను చూపించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాపై కూడా ఆయన పరువు నష్టదావా వేశారు. ఇక ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ కూడా రాజకీయాల్లో రాణించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చివరి స్పీకర్గా మరియు ప్రస్తుతం ఏపీలో మంత్రిగా పనిచేస్తున్నారు. భాస్కరరావు తన జీవిత చరమాంకాన్ని హైదరాబాద్లోనే గడిపారు. అయితే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్న ఆయన ఈ ఏప్రిల్ 22న చనిపోయారు. ముగింపుగా చూస్తే భాస్కరరావు జీవితం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒక వ్యవస్థను సృష్టించిన వ్యక్తే దాన్ని కూల్చడానికి ప్రయత్నించడం అనేది చరిత్రలో అరుదైన విషయం. ఆయన తీసుకున్న ఆ 31 రోజుల నిర్ణయం ఆయనను రాజకీయంగా ఏకాకిని చేసినప్పటికీ తెలుగు రాజకీయాల దిశను మార్చివేసింది. ఆయన చేసిన పనిని వెన్నుపోటంటారా లేక రాజకీయ వ్యూహమంటారా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మరి నాదెండ్ల భాస్కరరావు గారి గురించి, ఆయన ఎన్టీఆర్పై చేసిన అభియోగాల గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలియజేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.